రెండే రెండు, ధనము, దేవుడు. ఒకటి ధనానికన్నా దాసుడు, రెండు దేవునికన్నా దాసుడు. సిరి దేవుడు. అదేంటండి చాలా మంది చెప్పారు. ఈరోజు అర్పణల కోసమే నేను చెప్తాను, కానుకల కోసమే నేను చెప్తాను. నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు దీవించబడ్డారు. నేను ఒక సాక్ష్యం చెప్తాను అన్నగా. ఒకప్పుడు నన్ను దేవుడు మెట్లు దిగి కిందకి వెళ్ళమన్నాడు పాడైపోయిన ఇంటికి. నేను చెప్పాను, నా స్టేటస్ ఏంటి, నేను ఎంత వాక్యం నేర్చుకున్నాను, మెట్లు దిగి కిందకి వెళ్ళమంటున్నావు ఏంటి, పాడైపోయిన ఇంటికి వెళ్ళమంటున్నావు ఏంటి, వెళ్ళలేదే లేదు. వెళ్తావా వెళ్ళవా? చాలా కష్టమైంది వెళ్ళాను. అది మా ఇల్లు కాదే, మా ఇల్లు కాదు. సో నేను ఫస్ట్ నుంచి కూడా అంటే నాకు ఉన్న దాంట్లో రిచ్గానే పెట్టాడు దేవుడు. దానికి అలవాటు పడిపోయాను. అమ్మ నాన్న పేద అయినా కూడా రిచ్గానే పెరిగాను, అన్ని కొత్తవే. సో ఇక్కడ కట్ చేస్తే అప్పుడు అక్కడికి ప్రార్థనకు వచ్చేవాళ్ళు నన్ను చూచేవాళ్ళు కాదు. ఆ పాడైపోయిన ఇంటిని, అక్కడున్న మనుషులను, అక్కడున్న వస్తువులను చూశాక నన్ను కనీసం వాళ్ళు లెక్క చేసేవాళ్ళు కాదు. అందులో ఒక అమ్మాయి ఉంది, చాలా నీచపు చూపు నన్ను చూసింది, వేరే సంఘానికి వెళ్ళిపోయింది. ఎందుకో తెలీదు, మళ్ళా అమ్మాయిని తెచ్చారు. సరే ఒకరోజు వచ్చింది, నువ్వు నన్ను నీచంగా చూసావు కదా, నా చుట్టూ ఉన్న పరిస్థితిని బట్టి నువ్వు చూసావు, కానీ నాలో ఉన్న ఆత్మని నువ్వు గమనించలేకపోయావు. ఒకానొక దినమున నాలో ఉన్న ఆత్మని నువ్వు గుర్తించావు అని చెప్పాను. తర్వాత నేను చాలా జోక్ చేస్తాను అయిపోయింది. ఈ మధ్య కాలంలో అమ్మాయి కోసం మళ్ళా దేవుడు జ్ఞాపకం చేస్తుంది. అమ్మాయిని మళ్ళా తీసుకొస్తున్నాను, మళ్ళా అదే నీచుకు చూపు చూస్తుంది, ఎలా ఫీల్ అవుతావు? అప్పుడు నేను చెప్పాను, ఇక్కడ చెప్పాల్సింది నేను చెప్తున్నాను. ఒక పెద్దవాడిని అయిపోయాను, 60. ఆ రోజున నీ కష్టకాలంలో నేను ఎందుకు రాలేదో తెలుసా? ఆ ప్రేమను నీకు చూపిస్తే నువ్వేదైనా అవుతావు, కానీ ప్రేమను పొందుకున్నప్పుడు అయ్యేది కాదు, అందుకే రాలేదు. అయితే నేను దిగజారిపోతానని నాకు తెలుసు. నేను అన్నీ పోగొట్టుకున్నప్పుడు తిరిగి ఏ నీచుకు చూపుతో నువ్వు చూస్తావు చూడు, అది నువ్వు. కానీ నా హృదయంలో ఎప్పుడు ఉన్నతమైన దశలోనే ఉన్నాను నేను. నా చుట్టూ ఉన్న దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకుంటావని, నన్ను కాదు నువ్వు ప్రేమించేదే, నా చుట్టూ ఉండేదాన్ని, నీ చూపును బట్టి ఐ హేట్ యూ. ఉన్నారా? నేను నిన్నుగా ప్రేమించే వాళ్ళు ఉన్నారా? అయితే దేవుని ఎప్పుడు దేవునిగా ప్రేమిస్తావో నీ చుట్టూ ఉన్నదాన్ని బట్టి కాదు, నీలో ఉన్నది నువ్వు ఇవ్వగలుగుతప్పుడు, అప్పుడు మాత్రమే నువ్వు దేవుని ప్రేమించగలవు. ఎవ్వరికి నీలో ఏముందో వద్దు, నీ చుట్టూ ఏముంది. జనం ఎందుకు వెళ్తారో తెలుసా? జనం ఉన్న చోటికి. వాళ్ళు ఏమంటారో తెలుసా? అక్కడ జనం ఉన్నారండి, అక్కడ అంటే నువ్వు గుంపులో ఒక్కడవిగా ఉండాలనుకోవట్లేదు, గుంపులో కలిసిపోవాలనుకుంటున్నావు. ఎప్పుడైతే నీకు ఇండివిజువాలిటీ ఉంటుందో, నీకు ఎక్కడ అవసరము, నీవు ఎక్కడ ఉంటే షైన్ అవుతావు, ఎక్కడ ఉంటే 10 మందికి వెలుగుగా కారణమవుతావు అనేది నువ్వు వెతుకుతావు.